7S న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. ఇప్పుడు మన జవహర్ నగర్లోని ఒక విచిత్రమైన సమస్య గురించి తెలుసుకుందాం. సాధారణంగా వీధి కుక్కలు బయట తిరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఏకంగా ఒకే వ్యక్తి ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బృందావన్ ఎంక్లేవ్లో నివాసితులు ఒక వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలనీలో ఒక వ్యక్తి తన ఇంట్లోనే దాదాపు 15 వీధి కుక్కలను పెంచుకుంటున్నారు. ఈ కుక్కలు కాలనీ మొత్తం తిరుగుతూ అటుగా వెళ్లే వారికి, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. దీంతో వారు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ సమస్యపై గత కొద్ది నెలలుగా స్థానికులు ప్రజాపాలనలో, అలాగే జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. కానీ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాలనీ వాసులు చివరికి ఈ సమస్యను జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు. ఓకే సార్, చెప్పండి. ఇది బృందావన్ ఎన్క్లేవ్ అంబేద్కర్ నగర్ అండి. యాక్చువల్లీ ఇది గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్లో స్ట్రీట్ డాగ్స్కి వాళ్ళు మిగిలిపోయిన ఫుడ్ అవి పెట్టి ఒక డాగ్తో పాటు 10 కుక్కల్ని ఎంకరేజ్ చేశారు. ఈ రోడ్లో నడిచే ప్రతి వాళ్ళని ఆ కుక్కల మీద పడి కరవడము, వాళ్ళని ట్రబుల్ చేయడము, ఈ రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా వాకింగ్ చేయాలన్నా కానీ చాలా ఒక రకమైన హారాస్మెంట్ ఫేస్ చేస్తున్నాము. దీన్ని పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కుక్కల్ని తీయట్లేదు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళడానికి వస్తే వాళ్ళతోటి ఎగెనిస్ట్గా మాట్లాడడం, మా కాలనీలో మెంబర్స్ అందరినీ వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ప్రాక్టికల్గా ఇక్కడ కుక్కలు ఎవరినైతే ఖర్చు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కొద్దిగా వినండి లేడీస్. ఇక్కడ బృందావన్ కాలనీ అతను చెప్పారు కదా, కుక్కలు ఉండడం, వాళ్ళు పెంచుకుని ఒక్కొక్క కుక్కను పెంచుకుంటే పర్వాలేదండి. అలా 10 కుక్కలు స్ట్రీట్ డాగులు అన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పిల్లలు వెళ్తుంటే ఈ బస్సులు, స్కూల్ బస్సులు అవి వస్తాయి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు దిగుతారు, అప్పుడు పేరెంట్స్ వెళ్ళరు అక్కడికి. ఆ కుక్కలు మీద పడుతుంటే పిల్లలు భయపడిపోయి ఇంకా స్పీడ్గా పరిగెడుతున్నారు. ఆ పరిగెట్టడం వల్ల వాళ్ళు పడిపోతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కరిస్తే ప్రాబ్లమ్ పేరెంట్స్ కదండి, వాళ్ళు తీసుకెళ్ళి తిప్పడం హాస్పిటల్కి, వాటికి ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతున్నాయి. వాళ్ళకి మేము చెప్పాము, మెల్లగా చాలాసార్లు చెప్పాము, మెల్లగానే చెప్పాము, ఆ కుక్కల్ని పంపించేస్తామండి, మున్సిపాలిటీ వాళ్ళని పిలుస్తాము అని చెప్పాము. కానీ వాళ్ళు వినట్లేదు. మేము పెంచుకున్నామంటే పెంచుకుంటే ఒక కుక్కను పెంచుకోండి, కాస్త 2 కుక్కలు పెంచుకోండి, కానీ అవి మీ అధీనంలో ఉండాలి. అంతేగాని అందరి మీద పడేస్తే, ఇప్పుడు పెద్దవాళ్ళు వాకింగ్కి వెళ్తే తెల్లవారుజామున వెళ్తే కూడా బయటకు వచ్చి కరిచేస్తున్నాయి. వాళ్ళు గేట్ వేయరు. ఒక్కోసారి ఆ గేట్ వేపితే కుక్కలన్నీ ఒక్కసారి పడతాయి. మనం చూసాం కదా, చాలా ఇన్సిడెంట్స్, చచ్చిపోవడం కూడా అయిపోతుంది. అది ర్యాబీస్ వస్తుంది. అది జబ్బు కుక్క కూడా ఉంది దాంట్లో. ఆ జబ్బు కుక్క కూడా దానికి ర్యాబీస్ ఉందో ఏముందో తెలీదు, నాకినా కూడా చచ్చిపోతారు కదండి. కుక్కలు నాకినా కూడా చచ్చిపోతారని యూట్యూబ్లో, వాటిలో అన్నిట్లో న్యూస్ వేస్తూనే ఉన్నారు. ఆ వేస్తున్నప్పుడు మాకు భయం వేస్తుంది, మా పిల్లలకి ఎక్కడ ఇది జరుగుతుందో అని. వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, కానీ అసలు వాళ్ళు ఏంటంటే పెట్ డాగ్స్ ఉంటారు, పెట్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మరీ అంత ఇష్టం ఉన్న వాళ్ళైతే ఉండరు. పంపించేయాలి కొన్ని. అంటే ఇప్పుడు అన్నీ షెల్టర్స్ అవి పెట్టారు కదండి కుక్కలకి. ఇలా భయపడే కుక్కలకి షెల్టర్లు పెట్టారు. మనం బయట ఉండం, పిల్లల మీద పడుతుంది, మనం చూస్తామా వాళ్ళని? అయిపోయాక చూస్తే ఏంటండి లాభం? వాళ్ళకి చెప్పాము, ఇలా ల్యాపిస్ వస్తుందండి, ఎన్ని న్యూస్లు చూడట్లేదు, మీరు దయచేసి వాటిని తీసేసేయండి అక్కడి నుంచి అంటే వాళ్ళు అసలు వినట్లేదు. వాళ్ళు వినట్లేదు. ఏదో వాళ్ళు తెచ్చుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ కాలనీలో కుక్కలే, బృందావన్ కాలనీ ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది కొత్తగా. అలా కుక్కలతో ప్రాబ్లం ఉంటే మేము పడలేమని, మీరు ఏదైనా చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆ కుక్కల్ని ఇచ్చేటట్టే చేయాలి. ఇచ్చేయడం జరిగింది. మన బ్లూ క్రాస్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు రావడం లేదు, ఈమె చర్య తీసుకోవడం లేదు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మాకు సాధ్యమైనంత మీ మీడియా ముఖంగా మీ అందరికీ మనవి ఏంటంటే, దయచేసి తక్షణమే చర్య తీసుకొని ఇది ఎవరికి అడ్రస్ చేస్తే విషయం క్లారిటీ వస్తుందో వాళ్ళకి అడ్రస్ చేసి మా అందరి మీద దయ ఉంచి మీరు ఈ సమస్యని ఇమ్మీడియట్గా సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని మా అందరి తరఫున, బృందావన్ తరఫున కోరుతున్నాను.